సార్ లావణ్య విషయం కనుక చూసుకుంటే, ఆ అమ్మాయి బిహేవియర్ కానీ, ఆ అమ్మాయి మాటలు కానీ చాలా విచిత్రంగా ఉంటున్నాయి సార్. ఫస్ట్ ఏమో మస్తాన్ సాయి ఇష్యూగా వచ్చింది. ఏంటంటే డ్రగ్స్ అలవాటు చేశాడు అతను అని అలా అలా చెప్పుకొచ్చింది. తర్వాత ఎస్ఐతో కూడా మాట్లాడడం కొంచెం కవ్వింపుగా రాంగ్ యాహ్! బిహేవియర్ చేస్తున్న మాటలన్నీ వినిపిస్తూ ఉంది. ఇప్పుడేమో నిన్న రీసెంట్‌గా మళ్ళా వచ్చి రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు అని చెప్పి మళ్ళా ఇలా స్టార్ట్ చేసింది. ఫస్ట్ అసలు ఆ అమ్మాయే రాజ్ తరుణ్ గురించి బయట పెట్టింది కదా సార్. మళ్ళా ఇప్పుడు రివర్స్ సైకాలజీ ప్రయోగిస్తుందని చెప్పొచ్చు. అసలు ఎందుకని సార్? ఈ మధ్య కాలంలో చూస్తుంటే అమ్మాయిలు ఎందుకని ఇలా మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే డ్రగ్స్‌కి అలవాటు పడిపోవడం, ఎందుకని వాళ్ళు అలా తయారవుతున్నారు అంటే అసలు ఏం చెప్తారు? అంటే అమ్మాయిలనే కాదు, మామూలుగా ఎప్పటినుంచో తరతరాలుగా అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి హ్మ్. అబ్బాయిలకి. ఎందుకంటే దానికి ఆబ్వియస్ కారణాలు, అబ్బాయిలకు ఉండే ఫ్రీడమ్ అమ్మాయిలకి లేదు అప్పట్లో. అందువల్ల అంటే మేము ఇంటర్మీడియేట్ అప్పుడు నేను పర్సనల్‌గా ఆ ఫేజ్ అంతా కూడా చూసొచ్చాను హ్మ్. కాబట్టి నాకు హ్మ్. పర్సనల్‌గా తెలుసు. సో, అప్పట్లో ఏందంటే అబ్బాయిలకి ఆ ఫ్రీడమ్ ఉండేది. మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకునేవాళ్ళు అబ్బాయిలు. అయితే అమ్మాయిలకి అంత ఫ్రీడమ్ ఉండేది అవును గాదు. సార్. అంత సోషల్ సర్కిల్ కూడా ఉండేది గాదు. హ్మ్. ఎక్కువగా కో ఎడ్యుకేషన్ కాలేజెస్ కూడా అప్పుడు తక్కువుండేవి. తక్కువుండేవి సార్. అందువల్ల అమ్మాయిలకి అసలు అబ్బాయిలతో పరిచయాలు హ్మ్. ఏర్పడడమే వెరీ డిఫికల్ట్. మా మేము ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు చూసేవాళ్ళం. ఒక అమ్మాయి దొరికితే ఆ అమ్మాయితో బాడీగార్డ్ లాగా సినిమాలు కూడా ఆ టైంలో ఉంటాయి. బాడీగార్డ్ లాగా వెళ్ళి రావడం తప్ప వీడు అసలు ఎప్పుడూ ఆ అమ్మాయితో పోయి అవును సార్. మాట్లాడేది లేదు. ఏమీ లేదు. ఇలా ఉండేవి వ్యవహారాలంతా. ఇప్పుడేమైందంటే ఇప్పుడు మీడియా వచ్చేసింది ఒకటి. రెండోది అమ్మాయిలకి పబ్లిక్ లైఫ్‌లో స్పేస్ పెరిగింది. ఎం చదివిచ్చడం పేరెంట్స్‌లో మార్పొచ్చింది. అమ్మాయిలని, అబ్బాయిలని తేడా చూడట్లేదు. ఇంతకుముందు అబ్బాయిలని ప్రొఫెషనల్ కాలేజీలో చేర్పించి, అమ్మాయిలని మామూలు హ్మ్. కాలేజీలో చేర్పించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈక్వల్‌గా ట్రీట్ అవును సార్. చేస్తున్నారు. అట్లాగే అమ్మాయిలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది బ్రహ్మాండంగా వచ్చింది. నిజానికి అబ్బాయిల కంటే కూడా నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. దాదాపు ఆహ్, 1,50,00,000 మంది ఇప్పటికీ ఆహ్, అమ్మాయిలు బిజినెస్‌ల్లో ఉన్నారు. సొంత హ్మ్. వ్యాపారాలు చేస్తూ. అది 2030కి 3,00,00,000కి చేరుతుంది. అంటే టోటల్ బిజినెస్‌ల్లో 22% అమ్మాయిల హ్మ్. వాటా ఉంది. ఇది మెల్లమెల్లగా పెరిగే అవకాశం ఉంది. అంటే మన దేశంలో అమ్మాయిలు వ్యాపారాల్లోకి, ఎంప్లాయ్‌మెంట్‌లోకి వస్తున్నారు. ఎందుకంటే సర్వీస్ ఓరియెంటెడ్ సెక్టర్ ఎక్కువ కాబట్టి ఇండియాలో రెవెన్యూలో అవును సార్. బ్రెయిన్‌తో పనిచేసేవి ఎక్కువ కాబట్టి అమ్మాయిలకి సహజంగానే అబ్బాయిలతో పోలిస్తే బ్రెయిన్ పవర్ కూడా ఎక్కువ ఉంటది. సో, అది ఒక ఎగ్జాంపుల్ ఏందంటే మనకి ఎగ్జామ్స్ చూస్తే తెలుస్తుంది. ఇంటర్మీడియేట్, అవును 10థ్‌లో సార్. రిజల్ట్స్ చూడండి. హ్మ్. అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిల శాతం ర్యాంక్స్ ఎక్కువుంటుంది. గాని, అవును. పాస్ అయ్యేది గాని, అట్లాగే సివిల్ సర్వీస్ వీటిలో కూడా చూడండి. హ్మ్. అందువల్ల ఫిజికల్‌గా అబ్బాయిల్ని అమ్మాయిలు బీట్ చేయలేకపోవచ్చు కానీ, మెంటల్‌గా వచ్చేసరికి అమ్మాయిలు బీట్ చేయడం అనేది పెరుగుతుంది ఓవరాల్‌గా. సో, దీని పర్యవసానమే అమ్మాయిలకేందంటే మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకునే ఇది కూడా పెరుగుతుంది. దానికి కారణాలు నేను తర్వాత చెప్తా. ఓకే. ముందుగా అసలు లావణ్య కేసు హ్మ్. సింపుల్‌గా చెప్పుకోవాలంటే, లావణ్య అనే అమ్మాయి ఫస్టు రాజ్ తరుణ్ నాతో 7 ఏళ్ళో, 10 ఏళ్ళో ఎంతో హ్మ్. ఒక పీరియడ్ కాపురం చేశాడు. తర్వాత నన్ను వదిలేసాడు అనేది ఆమె ఫస్ట్ ఆరోపణ. నాకు నా రాజు కావాలి, నా రాజు కావాలి హ్మ్. అనేది ఆమె డిమాండ్. హ్మ్. ఈ ఈ ఈ పిక్చర్‌ని జనాలకిచ్చింది. అవును అంటే సార్. రాజ్ తరుణ్ పెర్పెట్రేటర్, తాను విక్టిమ్. హ్మ్. అతను విలను, నేను విక్టిమ్ అవును సార్. అనే పిక్చర్ ఇచ్చింది. చాలామంది నమ్మారు. హ్మ్. ఆమె వైపు కూడా అవును. మాట్లాడారు. మెల్లగా రాజ్ తరుణ్ వెనకే ఉండి కొంతమందిని రంగంలో దింపాడు. అందులో ఫస్టు అతని పేరేమి శేఖర్ భాష. హ్మ్. శేఖర్ భాష వచ్చి అసలు ఈ అమ్మాయికే మల్టిపుల్ అఫైర్. ఈ అమ్మాయి చెప్పిందేంది, రాజ్ తరుణ్‌కి మాల్వి మల్హోత్రాతో అఫైర్ ఉంది. అందుకే నన్ను వదిలేసాడు అనేది ఈ అమ్మాయి ఆరోపణ. హ్మ్. దాని తర్వాత శేఖర్ భాష వచ్చి అసలు ఈ అమ్మాయికే హ్మ్. వేరే అఫైర్‌లు ఉన్నాయి. ఈ అమ్మాయి డ్రగ్ అడిక్టు అని నిరూపించడానికి కొన్ని వీడియోలు ప్రవేశపెట్టాడు. ఆ క్రమంలో ఆహ్, ఆమె కరాటే ఆమె పేరేదో కళ్యాణి కళ్యాణి. వాళ్ళు అవును. హ్మ్. మస్తాన్ సాయితో ఒక ఆడియో మస్తాన్ సాయికి తెలీదు ఇది లైవ్ అని. హ్మ్. హ్మ్. వీళ్ళు అతన్ని ఏమార్చి లైవ్‌లో చేసేసారు. దాంతో మస్తాన్ సాయి మాట్లాడేశాడు. ఇంకా అక్కడి నుంచి మస్తాన్ సాయి ఇన్వాల్వ్ అయిపోయాడు. సో, మస్తాన్ సాయి అయినాకేమైంది, మస్తాన్ సాయితో ఈ అమ్మాయికి అఫైర్ ఉంది. అట్లాగే ఈ అమ్మాయి వేరే వాళ్ళతో కూడా హ్మ్. ఫ్లర్టింగ్ ఇవన్నీ చేస్తుంది. ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటుంది. ఇవన్నీ శేఖర్ భాష రంగంలోకి దిగాడు. దాంతో ఈ అమ్మాయి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కత్తి కట్టింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలంటే డీఐ అంటే డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ నార్సింగ్‌లో. హ్మ్. అతన్ని ఫ్లర్టింగ్ చేసింది. అతన్ని తన ఫ్లర్టింగ్ వల్ల ఏమయ్యాడు అతను, వీళ్ళిద్దరి మీద చర్య తీసుకునే విధంగా ఆ ఎస్ఐ మరి ఈ అమ్మాయికి సలహా ఇచ్చాడా, ఏం జరిగిందో తెలీదు. ఈ హ్మ్. అమ్మాయి ఎళ్లి మస్తాన్ సాయి ఇంట్లో ఉండే
ఒక 4 TB ఎంతో హార్డ్ డిస్క్ని పట్టుకొచ్చింది. అవును సార్. హార్డ్ డిస్క్లో మస్తాన్ సాయికి ఏముంది, ఇవాళ ఉన్న అనేక మంది యూత్కు ఉన్న లక్షణాల్లో భాగంగా మస్తాన్ సాయి తనకు నచ్చిన అమ్మాయిలతో భార్య గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, వాళ్ళిద్దరితో రొమాన్స్ చేస్తున్నప్పుడు దాన్ని వీడియోలు తీసుకోవడం, ఇది చాలామంది ఇవాళ కామన్. మనకి నెట్లో సైట్లలో, ఇండియన్ సైట్లలో దాదాపు 78% ఈ వీడియోలు మనకు కనబడతాయి. వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే అప్లోడ్ కూడా చేసుకుంటారు. సో లేదు, ఒక్కోసారి అప్లోడ్ చేయకుండా మన విండోస్ ల్యాప్టాప్స్లో, కొద్దిగా మ్యాక్ అయితే రక్షణ ఉంటుంది కానీ విండోస్ ల్యాప్టాప్లో వీడియోలు ఉంటే అవి వేరే వాళ్ళు కూడా దూరం నుంచి కూడా తస్కరించవచ్చు. అలాంటి సాఫ్ట్వేర్లో అలాంటి హ్యాకింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే మన దగ్గర నుంచి వాళ్ళు కొట్టేయచ్చు. అట్లా కూడా వెళ్ళిపోతున్నాయి. మనం పర్సనల్గానే తీసుకుంటాం, మన ఫోన్లోనో మన ల్యాప్టాప్లో పెట్టుకుంటాం. అది ఎవడో లేపేస్తాడు, దాన్ని లేపేసి వాడు వెబ్సైట్లలో పెట్టేసుకుంటాడు. ఎందుకంటే అది మల్టీ బిలియన్ ఇండస్ట్రీ, పోర్న్ ఇండస్ట్రీ. సో ఇలాగా ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఇవి బయట పెట్టి ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించింది ఈ ఎస్ఐ ద్వారా, సిఐ ద్వారా. అలాగే శేఖర్ భాష మీద కేసులు పెట్టించింది. అంటే సిఐని ట్రాప్ చేసి, సిఐని రొమాంటిక్ ట్రాప్ చేసి, సిఐ ఈ అమ్మాయి చెప్పిన వాళ్ళందరిని అరెస్టులు చేయడం, ఇవన్నీ చేసేసరికి మీడియాని కూడా మ్యానిపులేట్ చేసింది. ఈ అమ్మాయికి మీడియాలో కూడా కొంతమంది సపోర్ట్ ఉన్నారు. దాంతో శేఖర్ భాషని, మస్తాన్ సాయిని విల్లన్లుగా, తను విక్టిమ్గా ఇప్పుడు మారిందనమాట. అంతకుముందేమో రాజస్థాన్ విలను, ఈ విక్టిమ్. ఇది జరిగింది. ఈ లోపల ఇంకొంతమంది రంగంలోకి వచ్చారు. ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు, ప్రీతి ఉదయ్ అనే వాళ్ళని కూడా ఈ అమ్మాయి డ్రగ్స్లోకి దింపిందని, ప్రీతి అనే అమ్మాయి 1 year బ్యాకే వీడియో పెట్టింది. ఈ లావణ్యని నమ్మకండి, ఈ అమ్మాయికి డ్రగ్ అలవాటు ఉంది, డ్రగ్స్ వీళ్ళకి దించుతుంది అని ఈ గొడవ రాకముందే ప్రీతి పెట్టింది. అంటే అర్థం ఏమిటి, ఈ లావణ్య బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచో అమ్మాయికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి, డ్రగ్ అలవాటు ఉంది. సో అది ప్రూవ్ అయింది. అయినా కూడా మీడియా మస్తాన్ సాయిని విలన్ చేసి ఈ అమ్మాయిని విక్టిమ్ చేసింది. ఎందుకు, పోలీసులు ఏం వెర్షన్ ఇస్తే అదే మీడియా క్యారీ చేసింది. సో నేను అప్పుడు కూడా అడిగాను, అసలు ఈఎంఐ కదా తప్పు, వాళ్ళ ఇంట్లో ఉండే హార్డ్ డిస్క్ ఈఎంఐ అతనేం పబ్లిక్ పెట్టుకోలే. అతను ఒక అమ్మాయితో, ఆ అమ్మాయి అనుమతితో వీడియో తీసుకుంటే, ఇద్దరు అడల్ట్స్, తప్పేముంది దాంట్లో, అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు వీడియో తీసుకున్నారు, దానికి నేరం ఎలా అవుతుంది? కానీ దాన్ని నేరంలాగా చేసి 200 మంది, ఇవన్నీ పోలీసులు ఇచ్చిన పిక్చరు, 200 మంది ఉన్నాయంట, ఇతను 50 మందితో వీడియోలు తీశాడంట. ఇలాగంతా అతన్ని ఒక, అంటే అదేదంటారు, కుక్కని చంపాలంటే ముందుగా పిచ్చి కుక్క అని చెప్పాలి, అప్పుడు సింపతి రాదు దాన్ని. మంచి కుక్క అయినా పిచ్చి కుక్క అని చెప్పేసామనుకో, జనాలు అమ్మాయి అనుకుంటారు తప్ప అయ్యో అనుకోరు. అలాగా మస్తాన్ సాయిని ఒక దుర్మార్గులాగా చిత్రీకరించడం అనేది కలిసి ఈ అమ్మాయి చేసింది. ఇప్పుడేమైపోయింది, ఈ అమ్మాయి ఆ డిఐ శ్రీనివాస్తో వగలబోతూ అతన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్న వీడియో బయటకు వచ్చేసింది. ఇది ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ మీద ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. గతంలో ఒక ఎస్ఐని, సిఐని కూడా సస్పెండ్ చేశారు. అందుకని పోలీసులు ఏం చేశారంటే డిఐని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశారు, మిగతా పోలీసులు లావాణ్య అంటే భయపడే పరిస్థితి. ఈమెతో మాట్లాడాలంటేనే వాళ్ళకి భయం. ఎందుకంటే రేపు ఏ వీడియో బయటకు వస్తుందో, మన ఉద్యోగాలు పోతుంది, ఈ అమ్మాయి మన కొద్ది టెంప్ట్ అయితే అని దూరం పెట్టారు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఇప్పుడు అన్ని రకాలుగా ద్వారాలు మూసుకుపోయాయో, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి విక్టిమ్ వేరే విక్టిమ్లోకి వెళ్ళిపోయింది. ఆ విక్టిమ్ మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, నేను నా బంగారు కొండ రాజస్థాను అతన్ని వదులుకున్నాను, దీనికి కారణం మళ్ళీ మస్తాన్ సాయి నన్ను నమ్మించాడు, రాజస్థాన్ మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉందని మస్తాన్ సాయి నన్ను నమ్మించాడు, మస్తాన్ సాయి డ్రగ్స్లో దించాడు, మస్తాన్ సాయితో నేను అఫేర్ ఒక చిన్న తప్పు చేశాను, సో అమ్మాయిలు మీరు తప్పులు చేయకుండా అలాగా డ్రగ్స్లోకి వెళ్ళకండి, సెక్స్ అఫేర్లు పెట్టుకోకండి అని ఈ అమ్మాయి పిలిపిస్తుంది. అంటే అర్థమేమి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందితే ఈ అమ్మాయి వాళ్ళని వెళ్ళాలని చేసేసి వాళ్ళని జైల్లో పెట్టించేయాలా, చంపేయాలి, నరికేయాలి అనేది ట్రై చేసింది. అందకపోతే ఇప్పుడు ఏడ్చి నేను కాళ్ళు పట్టుకుంటా, నేను క్షమాపణ అడుక్కుంటా, ఇది డేంజర్. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాక మళ్ళీ లాగుతుంది కాళ్ళని కుదిరినప్పుడు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది. సో అసలు ఎందుకు ఇలా చేస్తారనేది చాలా పెద్ద టాపిక్, నేను బ్రీఫ్గా చెప్తాను. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మల్టిపుల్ అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటారు, డ్రగ్స్కి ఎందుకు అలవాటు అవుతున్నారు ఈ జనరేషన్లో అనే దాని సైకలాజికల్ రీజన్స్ ఏంటంటే,
అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారండి. అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్ ఒక అటాచ్ అవుతుంటే వీళ్ళకి భయం అయిపోతుంది. అటాచ్మెంట్ని తొలగించుకోవాలంటే ఇంకొకరితో అఫేర్ పెట్టుకుంటారు. ఇది చాలామంది బాయ్స్లో గర్ల్స్లో పెరుగుతుంది. అవాయిడెంట్ అటాచ్మెంట్ అంటారు. దట్ ఈజ్ ఫస్ట్. సెకండ్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ వ్యాలిడేషన్. సెల్ఫ్ ఎస్టీమ్ చాలా మందికి అమ్మాయిల్లో కానీ ముఖ్యంగా అమ్మాయిల్లో తక్కువ ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎస్టీము పెంచుకోవాలంటే తనని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అప్పుడు నీ వాల్యూ పెరిగిన నాకు చూడు ఎంత డిమాండ్ ఉంది, నన్ను నా వెంట 10 మంది అబ్బాయిలు పడుతున్నారు. అందుకని పవర్ఫుల్గా ఉండేవాళ్ళు లేకపోతే పొజిషన్లో ఉండే అబ్బాయిల్ని పడేయాలన్న ఒక ఛాలెంజ్ వీళ్ళలో పెరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఎట్లన్నా పడేయాలి మనం. అప్పుడు ఈ అమ్మాయికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఒక వ్యాలిడేషన్ అంటారు. అంటే తను గ్రేటు, తను అమ్మాయి చాలా అమ్మాయి నాకు 10 మంది పడుతున్నారు. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉండేవాళ్ళు ఎక్కువ పేర్లు పెట్టుకుంటుంటారు. ఎందుకంటే దే నీడ్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఫర్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్టప్ అనమాట. మూడవది థ్రిల్ సీకింగ్ పర్సనాలిటీ ఉంటుంది చాలామందికి. దే నీడ్ థ్రిల్స్. సరిపోదు వాళ్ళకి, ఒక్కరు అబ్బాయితో సరిపోదు, థ్రిల్ రాదు, ఇంకొకరితో కావాలి. ఇది ఇప్పుడుదే కాదు, ఎప్పుడో 1940s 50sలోనే నవళ్ళు రాసిన తెలుగులో కూడా ఉన్నాయి. అప్పుడే ఒక అమ్మాయి, అదేదో పేరు మర్చిపోయినాను, 5 మంది అబ్బాయిలతో రొమాన్స్ పెట్టుకుంటుంది. అప్పట్లో ఇంత లేదు కాబట్టి, అంటే దూరం నుంచే లవ్ చేస్తుంది. ఇప్పుడు దూరంలో ఎవరు ఉండరు కదా, పరిచయం కావడం, ఓయో రూము, ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవడం. ఇవాళ దూరం నుంచి లవ్ అనేది లేదు. అప్పట్లో పాటలు కూడా దూరంగా హీరో హీరోయిన్ పాడుకునేది, ఇవాళ లేదు కదా. అలాగే సమాజం మారింది. సో థ్రిల్ సీకింగ్ బిహేవియర్ కూడా కారణం అన్నమాట. నాలుగవది, చిన్నప్పుడు ఏదో ఒక ట్రామా కావచ్చు, నెగ్లిజెన్స్ కావచ్చు. నేను ఆ మధ్య ఒక అమ్మాయిని ఇలాగ మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్న అమ్మాయిని నేను అడిగాను, ఎందుకు ఇంతమందితో అఫైర్లు పెట్టుకోవాలా అనిపించింది అంటే, నాకు అసలు ప్రేమ అనేది చిన్నప్పుడు కరువైపోయింది, ఎవరు నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకనే అబ్బాయిలు ప్రేమ చూపిస్తే నేను కరిగిపోయేదాన్ని, వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నాకేం కావాలో అది తీసుకునేవాడిని. అబ్బాయిలకి అది కావాలి కాబట్టి అది ఇచ్చేసేవాడిని, అబ్బాయిలు నా మీద ప్రేమ చూపిస్తారు కాబట్టి నేను వెళ్ళేవాడిని అని అమ్మాయి ఓపెన్గా చెప్పింది. అమ్మాయికి రియలైజ్ అయింది తర్వాత. సో ఇది ఆ పాస్ట్ ట్రామా జరిగినప్పుడు చిన్నప్పుడు, దానివల్ల కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వేరే అఫైర్లు పెట్టుకొని మనకి ఏదైతే ల్యాక్ ఉనిందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక బయలాజికల్ అండ్ ఎవల్యూషనరీ రీజన్స్ ఏంటంటే, చాలామందికి హై లిబిడో ఉంటుంది. అంటే హై లిబిడో అంటే డిజైర్స్ ఎక్కువ ఉంటాయి. అది బయలాజికల్ రీజన్స్ కావచ్చు, జెనెటికల్గా కావచ్చు. వాళ్ళు దాన్ని అదొక ప్రాబ్లం, నిజానికి పెథాలజికల్ ప్రాబ్లం లాగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మల్టిపుల్గా పెట్టుకోకపోతే వాళ్ళు తట్టుకోలేరు. అందువల్ల దే నీడ్ టు హ్యావ్ అఫైర్స్. అది ఒక్కరితో సాధ్యం కాదు వాళ్ళకి. అందుకని చాలామందికి అది హైపర్ సెక్సువాలిటీ డిజార్డర్ అని కూడా అంటారు దాన్ని. అటువంటి హైపర్ సెక్సువాలిటీ డిజార్డర్స్ బయలాజికల్గా కొంతమందికి ఉంటాయి. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది, బట్ అది తెలియదు కాబట్టి వీళ్ళు ఇదే చేస్తుంటారు. అట్లాగే ఎవల్యూషనరీ సైకాలజీ అటానమీ అంటారు అనమాట. అంటే ఒక అటానమస్గా ఉండాలి అనే ఒక దీంట్లో కూడా వీళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. ఇక సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే కల్చరల్, మన చుట్టూ ఇప్పుడు అమదేవరు అనేది హాస్టల్లో అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు ఒకదానికే లేదని బాధపడుతున్నాను అని చెప్పి. ఎందుకంటే అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, తాను లెఫ్ట్ అలోన్ పోమంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో తను దూరం అయిపోయింది, తనకి ఎవరు లేరు అన్న ఒక దిగులు వస్తుంది అనమాట. ఇది నిజానికి అమ్మాయికి నీడ్ లేకపోవచ్చు, కానీ కంపారిజన్లో అందరికి బాయ్ ఫ్రెండ్ ఉండే బైకులు ఎక్కించుకుపోతుంటారు, కార్లలో తీసుకెళ్తారు, నాకెవరు లేరు, నేను లోన్లీగా ఇక్కడ పడి ఉండాలి అందువల్ల ఈ అమ్మాయి కూడా ఎవరైనా దొరికితే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. సో వాళ్ళ రూమ్మేట్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎవడో ఒకరిని పరిచయం చేయమని ఈ అమ్మాయి అడుగుతుంది. ఇలాగా ఈ అమ్మాయి కల్చరల్ ఫ్యాక్టర్స్, పీర్ ప్రెజర్ అంటారు, ఇతరుల పీర్ ప్రెజర్, మీడియాలో ఇది కనబడవచ్చు. ఇవన్నీ వీళ్ళకి బయట నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. అట్లాగే కొంతమంది రెబల్ నేచర్ ఉంటుంది. అంటే ఒక్కరు 10 మంది అఫైర్లు పెట్టుకోవడం అనేది ఒక రెబల్. ఇప్పుడు మనకి శ్రీరెడ్డి ఉంది, వాళ్ళు సంప్రదాయబద్ధంగా పెంచారు ఇంట్లో. వాళ్ళు రెడ్లు అయినప్పటికీ బ్రాహ్మిన్ కల్చర్ అంతా ఉంది వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైతే నువ్వు ఎక్స్ట్రీమ్ ట్రెడిషనల్గా ఉంటే దాన్ని రెబల్ చేయడానికి, వాళ్ళని హర్ట్ చేయడానికి వీళ్ళు కావాలనే అఫైర్లు పెట్టుకుంటారు.
సో ఇది ఒక రెబల్ నేచర్ అనమాట. ఇది ఒక మనకి ఎమోషనల్గా వాళ్ళు రెబల్ అవ్వడానికి కోసం కూడా అఫైర్లు పెట్టుకోవడం కనిపిస్తుంది. అట్లాగే చాలామందికి ఎక్స్ప్లోరేషన్ కావాలి, అంటే తనకి సెల్ఫ్ డిస్కవరీ కావాలి. సెల్ఫ్ డిస్కవర్ అనేది ఏంటంటే ఒకరితో ఒక యాంగిల్ మాత్రం ఉంటుంది, దాన్ని క్యారెక్టర్ ఆర్బిట్ అంటారు. అంటే మన ఫ్రెండ్ని బట్టి మన కొన్ని లక్షణాలు ఆ ఫ్రెండ్ దగ్గర బయటకు వస్తాయి, ఇంకొన్ని లక్షణాలు ఇంకొక ఫ్రెండ్ దగ్గర బయటకు వస్తాయి. ఆ ఫ్రెండ్ ఇంటరాక్షన్లో మనకు కొన్ని లక్షణాలు బయటకు వస్తాయి. అందువల్ల వీళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ ఉంటే మల్టిపుల్ వీళ్ళ సెల్ఫ్ బయటకు వస్తుంది. ఈ మల్టిపుల్ సెల్ఫ్ బయటికి రావడం అనేది వీళ్ళకి మంచి కిక్కిస్తుంది అనమాట. దీన్ని క్యారెక్టర్ ఆర్బిట్ అని స్క్రీన్ ప్లే రైటింగ్లో అంటారు. అంటే ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ అనేది బిడ్డ లేకపోతే తండ్రి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ ఎప్పటికి బయటికి రాదు. బిడ్డ పుట్టినాకే ఆ తల్లి క్యారెక్టర్ కానీ తండ్రి క్యారెక్టర్ కానీ బయటకు వస్తుంది. అట్లాగే పెళ్లి కాకపోతే భార్య క్యారెక్టర్ కానీ భర్త క్యారెక్టర్ కానీ బయటికి రాదు. ఇలాగా వేరే దీన్ని మిర్రర్ క్యారెక్టర్స్ అంటారు. అంటే ఒక మిర్రర్ లాగా, భర్త ఒక మిర్రర్ లాగా భార్య మిర్రర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే సినిమాలో మిర్రర్ క్యారెక్టర్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఒక క్రాఫ్ట్ అనమాట.